నాకు మొట్టమొదట శిరీష్ హీరో అవుతాడు విషయం తెలిసింది నాకే అనుకుంటాను. ఎందుకంటే శిరీష్ వాళ్ళ అమ్మగారు నన్ను పిలిచారు ఓ రోజు. ఎప్పుడు అరవింద్ గారు పిలుస్తారు, బన్నీ పిలుస్తారు, కానీ శిరీష్ వాళ్ళ అమ్మగారు పిలవడం ఏంటి అని, అంటే ఆవిడతో నాకు అలవాటు ఉంది ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడడం అంతా. పిలిచి కూర్చోబెట్టారు. మ్యాటర్ అంటే శిరీష్ ఇలా సినిమాలో చేస్తానంటున్నాడు, ఇది వాళ్ళ నాన్నగారే చెప్పాలి, ఇది కరెక్టా కాదు నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాను, తనేమో చాలా ప్యాషనెట్గా ఉన్నాడు చేస్తానని అని అడిగారు. తర్వాత సిరీస్తో మాట్లాడాను. సిరీస్తో మాట్లాడితే లేదు, ఈ సినిమాలో ఎప్పుడు కూడా ఈ లవర్ బాయ్ లేదా పక్కింటి కూర లాంటి సినిమాలకి ఎప్పుడు కూడా ఆ జోనాలు మిగిలి ఉంటుంది, దాన్ని ఎంతమంది రావచ్చు ఎంతమంది రావచ్చు, సో అలాంటి అవకాశం నాకు ఉందనుకుంటున్నాను, సీరియస్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను శిరీష్ అన్నాడు. ఈ సినిమా చూశాక శిరీష్ చెప్పింది కొంతవరకు నిజం అనిపించింది. కొంతవరకు ఎందుకనంటే ఈ సినిమా చూసిన తర్వాత తను చాలా రకాలుగా క్యారెక్టర్స్ చేయొచ్చు అనిపించింది, ఇలాంటి క్యారెక్టర్సే కాదు. ఇంకా ఒక విషయంలో తన మార్క్స్ ఇచ్చేస్తున్నారు అంటే బన్నీని సిరీస్ డామినేట్ చేశాడు ఒక విషయంలో. ఎక్కడ అంటే వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగుంది, చాలా స్పష్టంగా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, తప్పులేక మాట్లాడుతున్నాడు. అంటే డైలాగ్ మాడ్యులేషన్స్ బాగుంది, డైలాగ్ డెలివరీ బాగుంది, ఒక పంచ్ టైమింగ్ బాగుంది, అంతా బాగుంది. సో అదంగా అన్నయ్యని క్రాస్ చేస్తాను. నువ్వు ఇది బన్నీ అంటే నేను తర్వాత చెప్పుకుంటాను, ప్రస్తుతం అందరం ఒప్పేసుకుందాం. సో సినిమా చూస్తున్నంతసేపు ఎంగేజ్ అవుతూనే ఉంది. అంటే చాలాసార్లు సెకండ్ హాఫ్లో నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తాయి, ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ని హీరో ఎలా డీల్ చేస్తాడు, ఇలా టెన్షన్గా ఉంటుంది. కానీ బుజ్జి చేసిన ఇందులో కొత్త విషయం అంటే, ఈ సినిమాలో నాకు కొత్తగా అనిపించింది అంటే సెకండ్ హాఫ్లో అన్ని పాజిటివ్ క్యారెక్టర్సే, అన్ని మంచి క్యారెక్టర్లే. నేను కనిపెట్టాను. కానీ ప్రకాష్ రాజ్ ముందు నుంచుని తన డైలాగ్ తన పెర్ఫార్మెన్స్ ఫెంటాస్టిక్గా చేశాడు శిరీష్. అసలు ఎక్కడ ఫంక్ అవడం కానీ ఏమీ లేకుండా కాన్ఫిడెంట్గా చేశాడు. నెక్స్ట్ ఎక్కడ నేను బన్నీ తమ్ముడిని, నేను డ్యాన్స్లు వేస్తా, నేను చిరంజీవి గారి మేనల్లుండి నేను ఫైట్స్ చేస్తా, ఈ ఈ గొడవ అసలు లేదు అతనికి. నా కథ ఏదో నాది, నా ఆ కథకి ఏం కావాలో అది చేద్దాం, అలాగే ఎవరన్నా వెళ్ళి కథలు చెప్తున్నా సరే నేను చేయలేనని నాకు వద్దు అని చెప్పి పంపించేస్తున్నాడు. చాలా మంచి విషయం అది. సింపుల్గా ఒక పక్కింటి కుర్రోళ్ళలా చేయాలి అని అనుకోవడం చాలా మంచి. అలాంటి కథలకి ఆ స్లాట్ ఎగిరిపోయింది అసలు. ఎవరు ప్రతి వాళ్ళు వచ్చేసి కొడితే 10 మంది లేచిపోవటం ఇవే వచ్చేస్తున్నాయి ప్రతిదీ. మంచి చిన్న ఒక మంచి ఫ్యామిలీ, చిన్న లవ్, టీజింగ్, కామెడీ, ఒక ఆ స్లాట్ మళ్ళీ